అందరికీ నమస్కారం. ఎన్కిప్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఈ వీడియోను లైక్ చేయండి. ఈ వీడియోను మీ మిత్రులందరికీ షేర్ చేయండి. కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి. కుంభరాశి వారు ఈరోజు ప్రతి అడుగును అత్యంత జాగ్రత్తగా వేయవలసిన సమయం. గ్రహాల సంచారం ప్రతికూల సంకేతాలను ఇస్తున్నందున వృత్తి జీవితంలో ఊహించని సవాళ్లు ఎదురయ్యే ప్రమాదం ఉంది. మీరు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పదోన్నతికి సంబంధించిన వార్త ఈరోజు నిరాశజనకమైన వార్తలు వినవచ్చు. పై అధికారులతో మీ సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంది. ముఖ్యంగా ఒక స్త్రీ సహోద్యోగి కారణంగా మీరు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. ఆమె ఉద్దేశపూర్వకంగా లేదా అసంకల్పితంగా మీ ప్రతిష్టకు భంగం కలిగించే ప్రయత్నం చేయవచ్చు. ఆమె చెప్పే మాటలను గుడ్డిగా నమ్మడం లేదా ఆమెతో అనవసరమైన వాదనలకు దిగడం మీకే నష్టం కలిగిస్తుంది. మీరు చేపట్టిన ప్రాజెక్టులో జాప్యం జరగడం, మీరు చేసిన పనికి గుర్తింపు లభించకపోవడం వంటివి మిమ్మల్ని మానసికంగా కుంగదీస్తాయి. కొత్త ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈరోజు అనుకూలంగా లేదు. వచ్చే అవకాశాలు ఆకర్షణీయంగా కనిపించినా వాటి వెనుక మోసం ఉండే ప్రమాదం ఉంది. కాబట్టి ఉద్యోగ మార్పు వంటి కీలక నిర్ణయాలను ఈరోజు పూర్తిగా వాయిదా వేసుకోవడం ఉత్తమం. పని వాతావరణం ఉద్రిక్తంగా ఉంటుంది మరియు చిన్న పొరపాటు కూడా పెద్ద వివాదానికి దారితీస్తుంది. సహోద్యోగులతో వ్యవహరించేటప్పుడు సహనం పాటించడం అత్యవసరం. వ్యాపారం మరియు వ్యవసాయ రంగాల్లో ఉన్నవారికి ఈరోజు ఆర్థికంగా గట్టి దెబ్బ తగలవచ్చు. మీరు ఎంతో నమ్మకంగా పెట్టుకున్న ఒక పెద్ద ఒప్పందం చివరి నిమిషంలో రద్దయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దీని కారణంగా మీరు తీవ్రమైన ఆర్థిక నష్టాన్ని చవిచూడాల్సి రావచ్చు. భాగస్వాములతో అభిప్రాయ భేదాలు తలెత్తి వ్యాపార సంబంధాలు దెబ్బతినవచ్చు. కొత్త పెట్టుబడులకు ఇది ఎంతమాత్రం అనుకూలమైన సమయం కాదు. ఈరోజు మీరు పెట్టి ప్రతి రూపాయి నష్టపోయే ప్రమాదం ఎక్కువగా ఉంది. వ్యవసాయదారులు ప్రకృతి వైపరీత్యాల వల్ల లేదా చీడపీడల కారణంగా పంట నష్టాన్ని ఎదుర్కోవచ్చు. మార్కెట్లో పంటకు సరైన ధర లభించక పెట్టుబడి కూడా తిరిగి రావడం కష్టమవుతుంది. అప్పుల కోసం ప్రయత్నిస్తుంటే అది ఫలించకపోగా ఉన్న అప్పులు మరింత భారం కావచ్చు. ఎవరికి అప్పు ఇవ్వవద్దు, ఎవరి దగ్గర అప్పు తీసుకోవద్దు. ఆర్థిక లావాదేవీల విషయంలో అత్యంత పారదర్శకంగా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే మీరు మోసపోయే ప్రమాదం ఉంది. స్టాక్ మార్కెట్, లాటరీ బెట్టింగ్లకు దూరంగా ఉండడం మంచిది, లేదంటే భారీ నష్టాలు తప్పవు. ఆర్థిక పరిస్థితి ఈరోజు ఆందోళనకరంగా ఉంటుంది. డబ్బు ప్రవాహం పూర్తిగా నిలిచిపోయినట్లు అనిపిస్తుంది. రావాల్సిన డబ్బు సమయానికి చేతికి అందదు. దీనికి తోడు అనారోగ్య సమస్యలు, వాహనాల మరమ్మత్తు లేదా గృహ సంబంధిత అత్యవసరాల రూపంలో అనుకోని ఖర్చులు తడిసి మోపిడవుతాయి. ఆదాయానికి మించిన వ్యాయామం మిమ్మల్ని తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురి చేస్తుంది. ఖర్చులను నియంత్రించుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలించవు. పొదుపు ఖాతా నుండి డబ్బు తీసి వాడవలసిన పరిస్థితి ఏర్పడవచ్చు. ఈ ఆర్థిక ఇబ్బందుల కారణంగా మీ ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది మరియు భవిష్యత్తుపై భయం ఆవహిస్తుంది. ఎవరికైనా మాట సహాయం చేసి డబ్బుకు హామీగా ఉంటే దానివల్ల మీరు చిక్కుల్లో పడతారు. కుటుంబ జీవితంలో కూడా ఈరోజు ప్రశాంతత కరువవుతుంది. వృత్తి ఆర్థిక జీవితంలో ఒత్తిడిని ఇంట్లో చూపించడం వల్ల కుటుంబ సభ్యులతో గొడవలు జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో ఆందోళన చెందాల్సి ఉంటుంది. వారి ఆరోగ్యం కోసం అనుకోని విధంగా డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది. పిల్లల ప్రవర్తన, వారి చదువు విషయంలో కూడా కొన్ని నిరాశజనకమైన సంఘటనలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. వారు మీ మాట వినకపోవడం లేదా వారి చదువులు వెనకబడడం మీకు మరింత ఆందోళన కలిగిస్తుంది. కుటుంబంలో సఖ్యత లోపిస్తుంది. చిన్న చిన్న విషయాలకు పెద్ద పెద్ద వాదనలు జరిగి ఇంటి వాతావరణం ఉద్రిక్తంగా మారుతుంది. ఆస్తి సంబంధిత వివాదాలుంటే అవి ఈరోజు మరింత జటిలంగా మారుతాయి. బంధువుల నుండి కూడా ఎలాంటి సహకారం లభించకపోగా వారి వల్ల కొత్త సమస్యలు తలెత్తవచ్చు. ప్రేమ మరియు దాంపత్య జీవితంలో ఈరోజు ఒక చీకటి రోజుగా మిగిలిపోతుంది. మీ భాగస్వామితో తీవ్రమైన అపార్థాలు చోటు చేసుకుంటాయి. మీ ఇద్దరి మధ్య మూడో వ్యక్తి ప్రమేయం వల్ల సంబంధం దెబ్బతినే ప్రమాదం ఉంది. ఒకరిపై ఒకరికి నమ్మకం సడలుతుంది. మీరు చెప్పేదాన్ని మీ భాగస్వామి పూర్తిగా తప్పుగా అర్థం చేసుకోవచ్చు. ఇది మాటల యుద్ధానికి, కొన్ని సందర్భాల్లో తాత్కాలిక వియోగానికి కూడా దారితీయవచ్చు. మీ భాగస్వామి ఆరోగ్యం కూడా ఆందోళన కలిగించే అంశం కావచ్చు. కొత్త పరిచయాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఒక స్త్రీ పరిచయం మీ జీవితంలో పెద్ద తుఫానుకు కారణం కావచ్చు. ఆమె వల్ల మీ వ్యక్తిగత జీవితం, సామాజిక ప్రతిష్ట దెబ్బతినే ప్రమాదం ఉంది. వివాహితర సంబంధాలకు ఇది ఎంత మాత్రం సమయం కాదు. అలాంటి ఆలోచనలు కూడా మిమ్మల్ని తీవ్రమైన చిక్కుల్లోకి నెడతాయి.
విద్యార్థులకు ఈరోజు ఏకాగ్రత లోపించడం వల్ల చదువుపై దృష్టి సారించడం కష్టమవుతుంది. పరీక్షల్లో ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు. ఎంత కష్టపడి చదివినా పరీక్షా హాలులో అంత మర్చిపోయినట్లు అనిపిస్తుంది. జ్ఞాపకశక్తి తగ్గుతుంది. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు ఫలించవు. ఇంటర్వ్యూలకు హాజరయ్యేవారు నిరాశతో వెనుతిరగాల్సి రావచ్చు. గురువులతో లేదా సహా విద్యార్థులతో వాదనలు జరిగే అవకాశం ఉంది. అనవసరమైన విషయాలపైకి మనసు మళ్ళీ విలువైన సమయాన్ని వృధా చేస్తారు. ఈ రాశి వారికి ఆరోగ్యమే మహాభాగ్యం. కానీ ఈరోజు మీ భాగ్యం మీకు దూరంగా ఉన్నట్లు అనిపిస్తుంది. మానసిక ఒత్తిడి మరియు ఆందోళన కారణంగా శారీరక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. తలనొప్పి, కడుపులో గడిబిడ, నిద్రలేమి వంటి సమస్యలు మిమ్మల్ని రోజంతా వేధిస్తాయి. పాత ఆరోగ్య సమస్యలు మళ్ళీ తిరగబెట్టే ప్రమాదం ఉంది. రక్తపోటు, మధుమేహం ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆహార నియమాలు పాటించకపోతే ఆరోగ్యం మరింత క్షీణిస్తుంది. మానసికంగా మీరు చాలా బలహీనంగా ఉంటారు. ప్రతికూల ఆలోచనలు మిమ్మల్ని చుట్టుముడతాయి. ధైర్యం కోల్పోయి నిస్సహాయ స్థితిలో ఉన్నట్లు భావిస్తారు. వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్త అవసరం. ఒక పెద్ద ప్రమాదం జరిగే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. దీనివల్ల శారీరకంగా గాయాల పాలు కావడమే కాకుండా ఆర్థికంగా కూడా నష్టపోతారు. స్నేహితులు మరియు సామాజిక జీవితం కూడా ఈరోజు మీకు ఊరటను ఇవ్వదు. మీరు ఎంతో నమ్మిన స్నేహితుడే మీకు వెన్నుపోటు పొడిచే అవకాశం ఉంది. వారి నుండి సహాయం ఆశించి భంగపడతారు. మీ కష్ట సమయంలో వారు ముఖం చాటేస్తారు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల గౌరవం పెరగకపోగా అవమానాలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. మీ గురించి తప్పుడు ప్రచారాలు జరగవచ్చు. కొత్త స్నేహాలు మోసపూరితంగా ఉంటాయి. కాబట్టి అపరిచితులతో ఎక్కువగా కలవకపోవడమే మంచిది. మీ చుట్టూ ఉన్న పరిసరాలు కూడా మీకు సహకరించవు. మీరు ఒంటరిగా ఉన్నారనే భావన తీవ్రంగా వేధిస్తుంది. ప్రయాణాలకు ఈరోజు అస్సలు మంచిది కాదు. మీరు వ్యాపార ప్రయోజనాల కోసం చేసే ప్రయాణాలు విఫలమవుతాయి. సమయం, డబ్బు వృధా తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు. విహారయాత్రలకు వెళ్లాలనే ఆలోచన ఉంటే దాన్ని వెంటనే విరమించుకోండి. ప్రయాణ సమయంలో మీ విలువైన వస్తువులు దొంగతనానికి గురయ్యే ప్రమాదం ఉంది. వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఒకవేళ ప్రయాణం తప్పనిసరి అయితే హనుమాన్ చాలీసా పఠించి అన్ని జాగ్రత్తలు తీసుకుని బయలుదేరండి. ఈరోజు మీకు ఎలాంటి శుభవార్తలు అందే అవకాశం లేదు. మీరు ఏదైనా మంచి విషయం కోసం ఎదురు చూస్తుంటే నిరాశ ఎదురవుతుంది. వివాహం, గృహప్రవేశం, వాహన కొనుగోలు వంటి శుభకార్యాలను ప్రారంభించడానికి లేదా నిర్వహించడానికి ఈరోజు ఎంతమాత్రం అనుకూలంగా లేదు. అలాంటి ప్రయత్నాలు చేస్తే వాటిలో అడ్డంకులు ఎదురై అవి మధ్యలోనే ఆగిపోయి సమస్యలు రావచ్చు లేదా భవిష్యత్తులో తీవ్రమైన సమస్యలకు దారి తీస్తాయి. ఈరోజు మీరు ఒక భయంకరమైన వార్త వినవలసి రావచ్చు. అది మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు లేదా మీ ఆర్థిక పరిస్థితికి సంబంధించింది కావచ్చు. ఆ వార్త మిమ్మల్ని మానసికంగా పూర్తిగా కుంగదీస్తుంది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఆధ్యాత్మిక చింతన ఒకటే మీకు కాస్త మనశ్శాంతినివ్వగలదు. ఆలయాల దర్శనం చేయడం, మీకు ఇష్టమైన దైవాన్ని ప్రార్థించడం, ధ్యానం చేయడం వల్ల మీ మనసులోని ఆందోళన కొంతవరకు తగ్గుముఖం పడతాయి. ఈ రోజు మీ మనసులో శాంతి కంటే కోపం, ఆందోళన ఎక్కువగా ఉంటుంది. మీ ఆత్మవిశ్వాసం, ధైర్యం పూర్తిగా సన్నగిల్లుతాయి. మీరు ఏదో ఒక విషయం గురించి భయపడుతూ ఉండవచ్చు. చిన్న చిన్న సమస్యను కూడా ఎదుర్కొనే శక్తి లేనట్లుగా మీకు అనిపిస్తుంది. మీకు ఎదురయ్యే అవకాశాలు నిజమైనవి కావు. అవి మిమ్మల్ని మరింత ఊబిలోకి దించే ఎరలు. వాటిని చూసి ఆశపడవద్దు. ప్రతి విషయంలో అనుమానంతో, జాగ్రత్తతో వ్యవహరించాలి. చిన్న చిన్న ఆపదలు కూడా ఈరోజు పెద్దవిగా మారి మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. లక్ష్య సాధనలో అనేక కఠినమైన సమస్యలు మీ ముందుకు రావచ్చు. మీరు పడిన శ్రమకు ఫలితం శూన్యంగా ఉంటుంది. గొడవలు, వివాదాలు మీ జీవితంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా ఒక స్త్రీ కారణంగా మీ జీవితం అల్లకల్లోలం అవుతుంది. ఆమె నుండి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఈ రోజుని విజయవంతంగా దాటడమే మీరు సాధించగల అతిపెద్ద విజయం. ప్రతికూలతను ఎదుర్కోవడానికి మానసికంగా సిద్ధంగా ఉండండి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవగ్రహ స్తోత్రం పఠించడం, పేదలకు నల్ల నువ్వులు, వస్త్రాలు, ఆహారాన్ని దానం చేయడం కొద్దిపాటి ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఈరోజు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 1, అదృష్ట రంగు వచ్చేసి ఆకుపచ్చ రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.